ఆఫీస్ టైం అయిపోతుంది. కాలేజీకి లేట్ అవుతుంది. రోజు లేట్ అనే ఏంట మళ్ళీ పడిపోయా? తప్పకండి తప్పకండి. ఏమైంది? బస్ కోసం పరిగెడుతూ పడింది సార్. ఆటో ఎక్కడ పడిపోయిందన్నారు? క్వార్టర్స్ దగ్గర బస్ స్టాప్ లో. ఐ సీ. ఓహ్, నర్స్ క్లీన్ చేయి. ఎస్ డాక్టర్. ఏమిటి మేడం అనుమానం కేసా? కడుపేనా? వాట్లేదు వంకాయలేదు మేడం. ఇలాంటి కాల్ జారిన కేసులు నేను చాలా చూశాను. అబే నేనేం నోరు జారలేదండి. ఈ రోజుల్లో కాలేజ్ ఆడపిల్లలు మరీ ఫాస్ట్ గా ఉన్నారు. ఎవడి వల్లనో పడి ఉంటుంది. ఈ పిల్ల అమాయకురాల్లా ఉంది. అక్కడే దెబ్బతిన్నారు. ఫేస్ లో అమాయకత్వం ఉన్న వాళ్ళే చాలా డేంజర్. ఎప్పుడేం చేస్తారో వాళ్ళకే తెలీదు. డాక్టర్ యాంపిసిన్ ఇమ్మంటారా? వద్దు, ఆ పిల్లకి యాంబిషన్ పడదు. పడదంటున్నారు. ఈ పిల్ల మీకు తెలుసా? తెలుసు. తెలుసా? ఓహో, ఫ్యామిలీ డాక్టర్ అయింటారు. కాదు, ఫ్యామిలీ మెంబర్ని. ఫ్యామిలీ మెంబరా అంటే? ఈ పిల్లకు తల్లిని. మీరు తల్లి పిల్ల ఫ్యామిలీ? ఐఎమ్ సారీ డాక్టర్. మీ కడుపున పుట్టిన పిల్ల అంటే గ్యారంటీగా మంచి పిల్ల ఉంటుంది. నా కూతురు గనక మంచిదైందా? చూడు ఇన్స్పెక్టర్, ఎంత పోలీస్ మనిషివైనా మరీ ఇంత నోటు తురుస్తానం పనికిరాదు. ఐఎమ్ సారీ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. లా పరీక్ష కోసం తెల్లవార్లు చదువుతోంది. టీలు ఎక్కువ తాగడం వల్ల పైత్యం చేసి పడిపోయి ఉంటుంది. ఎగ్జామ్, నా లా ఎగ్జామ్. మై గాడ్, 9:50 అయిపోయింది. మమ్మీ, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మమ్మీ మమ్మీ క్రేజ్ టైం కూడా అయిపోయింది. 10 దాటితే ఎగ్జామ్ హాల్లో కూడా రానివ్వరు. ఇప్పుడు ఎలా? నేను ఎగ్జామ్ మిస్ అయిపోయాను. చూడండి మిస్, మీరేం కంగారు పడద్దు. 10 మినిట్స్ లోపల నేను మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకే? మాధవి నర్సింగ్ హోమ్ అంటే మీ పేరు మాధవి, మీ అమ్మగారి పేరు మహాలక్ష్మి. am I right? ఎగ్జామ్ క్రేజ్ టైం మిస్సింగ్. అమ్మ జాగ్రత్త, పరీక్ష బారాయి. చూసావుటో శర్మ, పోలీసు వాళ్ళే ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. గట్టిగా అరవకరా, వెనకే కానిస్టేబుల్ ఉన్నాడు. విన్నాడంటే ఏదో ఒక కేసు బుక్ చేసి లొంగిపోయి నక్సలైట్ అని డొక్కలో వదిలేస్తాను. పది గంటలకి ఇంకా 2 నిమిషాల టైం ఉండగానే తీసుకొచ్చాను. థ్యాంక్స్ చెప్పుకోండి. కొంపదీసి మధ్యలో పడిపోయిందండి. 5వ నెంబర్ పేషెంట్ కి బీపీ చెక్ చేసి అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయి. ఏమిటి? ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాశాను. ఆల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. ఉంటే డాడీకి చెప్పొస్తాను. ఆగవే, మీ నాన్నగారు అసలే బీపీ పేషెంట్. ఇంత గట్టిగా మాత్రం చెప్పకు. కానీ నాకు బ్లడ్ ప్రెషర్ ఇలాంటి విషయాల్లో రాదు. నువ్వు పట్టు చీరకొని 10,000కి బిల్లు చూపించినప్పుడు, డాక్టర్ అయ్యండి దేవుడి పేరిట భజనలు చేస్తూ కాలాన్ని క్యాష్ని వృధా చేసినప్పుడు. డాడీ, మీరు కారు ఇవ్వలేదు, నేను బస్సులో వెళ్ళబోయి కళ్ళు తిరిగి పడిపోయాను, నన్ను ఎగ్జామినేషన్ హాల్లోకి రానివ్వలేదు, అందుకని ఫైనల్ ఇయర్ లా ఎగ్జామ్ మిస్ అయ్యాను అని మీ అమ్మాయి మీతో అన్నప్పుడు. వాట్? అమ్మాయి ఎగ్జామినేషన్ మిస్ అయ్యేదా? అవును డాడీ, నేను కళ్ళు తిరిగి పడిపోతే ఒక ఎస్ఐ నన్ను మమ్మీ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అప్పుడు టైం 9:50. మై గాడ్, 8 minutes లో నన్ను కాలేజీలో దింపాడు. మీరు కారు ఇస్తే నాకు ప్రాబ్లం ఉండేది కాదుగా. చూడమ్మా, తండ్రి కూతుళ్ళ మధ్య ఇష్టం ఉంటుంది, ప్రభుత్వానికి ఉద్యోగి మధ్య బాధ్యత ఉంటుంది. ఇష్టం కోసం బాధ్యత వదులుకోలేముగా. మెజిస్ట్రేట్ మాధవరావు గారు కూతుర్ని ఖాళీలో దించడానికి, భార్యని నర్సింగ్ హోమ్ లో దించడానికి ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగం చేశాడని 10 మంది అనుకోవడం నాకు ఇష్టం లేదు. అమ్మాయి, ముందు నన్ను నిందించడం మానేసి ఆ ఎస్ఐ ఎవరో తెలుసుకుని థ్యాంక్స్ చెప్పు. ఇదిగోండి. థ్యాంక్స్. వెల్కమ్. మమ్మీ, ఆ ఎస్ఐ ఏ స్టేషన్? ఏ థ్యాంక్స్ చెప్పాలా? ఏం అక్కర్లేదు. అతను నీ గురించి ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు నేనేమన్నానే? నువ్వేమన్నా అనకపోయినా నువ్వు సన్నాసివి, చవటవి, కిలో 4 రూపాయలు. లేకపోతే ఏమిట్రా, కూరగాయలు బేరం చేసుకోలేనాడివి నువ్వే అమ్మగాడివి. అసలు నీకు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చింది ఎవర్రా? అంటే కూరగాయలు బేరం చేయడం తెలిస్తేనే ప్రయోజకుండా? నా దృష్టిలో అంతేరా. అంతేనా? సరే. ఒరే ఒరే, ఏమిట్రా దూకుడు?
టమాటాలు కిలో ఎంతయ్యా? 5 రూపాయలు. రూపాయన్నరకి ఇస్తావా? ఎలా అమ్మా? బోనికాయలు అంత లేవు, 5 రూపాయలంట. ఏం కొంటాం? కిలో 14 రూపాయలమ్మా. 14 రూపాయలా? అవునమ్మా. మనుషులు తింటాక? మరి మీరు ఎవరి కోసం అడిగారు? మనుషుల కోసమేనయ్యా, ఈ రేటు కాదు. కేజీ ఎంత? 18 రూపాయలు సార్. 16కి ఇస్తావా? సరే తీసుకోండి సార్. 1 కేజీ వేయి. 2 కిలోలు తీసుకోండి సార్, రేపు బంధు అసలు దొరకవు. సరే వేసుకో. చాలేవమ్మా, సరిపోయింది. ఏంటయ్యా పిల్లాడికి ఇష్టం కదా అని కేజీ 12 రూపాయలు పెట్టుకుంటే 2 కాయలు అయ్యవా? సరే పట్టు. ఆ బంగాళదుంపలు కూడా నాయనమ్మా, చూసావా నీ మనవడి ప్రయోజకత్వం? ఆగాకరకాయలు బేరం చేసుకున్నాను. నువ్వా? 2 కిలోలు. కేజీ ఎంత? 6 రూపాయలు. 6 రూపాయలా? నాయనే, ఇన్నాళ్ళకి నువ్వు ప్రయోజకుడు అనిపించుకున్నావు. ఇక ఎప్పుడు నిన్ను సన్నాసి చవట అన్ను. అదేంటమ్మా తూకం తూయించుకుని మళ్ళీ నాకేసేస్తావు? ఎదురు కొట్లో కిలో 6 రూపాయలకి అమ్ముతుంటే నీ దగ్గర 12 రూపాయలు కొనడానికి తులసం మేము తెలివి తక్కువ అనుకున్నావా? 6 రూపాయల? మార్కెట్ లో అందరూ కిలో 12 రూపాయలకి అమ్ముతుంటే 6 రూపాయలకి ఇచ్చింది ఎవడరా? ఆ ప్యాంట్లో చొక్కానికేనా? నేను అమ్మింది కిలో 16 రూపాయలయ్యా. నువ్వా? నేనే. నా గురించి మా మమ్మీ దగ్గర ఏం కామెంట్ చేసావు? నేనా? నువ్వే. చెట్టు అంత నా మనవడ మీద బిల్ల పెట్టుగా అట్ట పడతావా? ఆడంటే అంత ఇష్టమా? ఏది చెంబు మొహవా? చెంబు నా మనవడితో చెంబు ముఖమా? సరేనమ్మా, చెంబు ముఖమే. అయినా నువ్వేమన్నా భరించబోతున్నావా చవట ముఖవాడిని? చవటని మీరే ఒప్పుకున్నారుగా, ఎవరు వరిస్తారు ఈ తప్పేళ మొహం? చెప్పాలా ముఖమా? సరేనమ్మా, ఆడి ముఖం తెప్పాలా? నువ్వేమన్నా పెళ్లి చేసుకోబోతున్నావా? నాయనమ్మా, ఇద్దరు కలిసి చెంబు తప్పేలా నన్ను ఎరా ధర వాయించేస్తున్నారు. మీ తగు తర్వాత గానీ ముందు ఆ సితికిపోయిన టమాటాలకి డబ్బు ఎవరు కడతారో తేల్చండి. దానికి నా మనవడు ఎందుకు కడతాడు? సర్కస్ లో కోతల్లే సైకిల్ తొక్కుతా వచ్చి నా మనవడ మీద పడిందిగా, దాన్ని అడుగు. నేనెందుకు కడతాను? నేను వచ్చి లంబా మీద పడ్డాను, ఈయన టమాటాల మీద పడ్డాడు. ఈయనే కడతాడు. ఇదిగో చూడు, నువ్వు ఆడి మీద పడబట్టేగా టమాటాల మీద పడ్డాడు. నువ్వే కట్టు. రారా వెళ్దాం. ఏమో డబ్బుల సంగతి తేల్చి మరీ కదలండి. ఇదిగో చూడు, నువ్వు అలసి గీ పెట్టినా సరే చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటా చేసుకో. ఏం గలాట నడుస్తుంది? ఇన్స్పెక్టర్ సాబ్, సబ్జీ మండికి మీరెందుకు వచ్చిండ్రు సార్? మేం చేస్తుంటే కదా కూరలు. ఈయన ఇన్స్పెక్టర్ గారా? కొత్తగా వచ్చారయ్యా. క్షమించండి సార్, డబ్బులు అక్కర్లేదు సార్. తమ కూరలు కావాలంటే ఫ్రీగా పంపిస్తాను. మీరు బాగుంది సార్, నేను పట్టుకొస్తా. ఆ కాకరకాయలు ఎక్కువ తీసుకురా. బిడ్డ చూసొస్తానయ్యా, బిడ్డ చూసొస్తాను. కూర్చో కూర్చో కూర్చో. మన గౌరీ బతుకుతాయా? ఊరుకోయా, గౌరికేం కాదు, ఆ భగవంతుడు ఉన్నాడు. యమమునని నా బిడ్డకి ప్రాణం మీదకి వచ్చింది. ఊరుకోయే, ఆ తనమాకే చూసారా అదేముంటుందో నా మూలంగానే. కంట్రోల్ చేసుకోరా. డాక్టర్, పాపకి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. బాబు, డాక్టర్ బాబు, నిద్ర కావాలంటే నేను ఇస్తాను. నా ఒంట ఉన్నదంతా తీసుకుని నా బిడ్డకి ప్రాణాలు పోయాను బాబు. వద్దు డాక్టర్, దీని రక్తం నా బిడ్డకి ఎక్కించకండి. ఆ రక్తం కలిసిందంటే నా బిడ్డకి దీనిలా బజార్ బుద్ధులు వస్తాయి. నా రక్తం తీసుకోండి డాక్టర్. వాళ్ళకమ్మా, నీ రక్తం మా గౌరికి ఎక్కిస్తాను. నీ దొంగ బుద్ధి లేకపోతే పరాయాడికి కనబెట్టి నా బిడ్డని చెప్పుకోవడం దొంగ బుద్ధి కదా. కూర్చోవరా. అసలు ఆ పాప బతుకుతుందో లేదని మీ మీద అయిపోతుందో ఏమిటి గోలా? ఎస్ఐ గారు వీళ్ళని పంపించండి. కానిస్టేబుల్స్